క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. ఈ సాయంకాలంన మనము లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుంటాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగ్గా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిన. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిను పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను గాని ఎవడును వానికేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగానున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారులను అని అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుటకు యోగ్యుడను కానన్ను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ వాక్య భాగంలో నుంచి మనము ఒక అంశం గురించి ధ్యానం చేస్తాం. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు మనస్సు మార్చుకొని తండ్రి దగ్గరికి ప్రయాణము కాక మునుపు మనసులో ఒక మాట అనుకున్నాడు, ఒక విషయాన్ని గురించి తలపోసాడు. ఆ విషయము ఏమిటి అంటే, తండ్రితోటి ఏమి మాటలు చెప్పాలి, ఏ పలుకులతో నా తండ్రిని నేను సంబోధిస్తాను, ఆయనతో ఏ మాటలు చెప్తాను, ఏం మాట్లాడాలి నా తండ్రి దగ్గరికి వెళ్ళి అని ఆలోచించి ఒక విషయాన్ని, ఒక సబ్జెక్ట్ని తన మనసులో ఆలోచించుకున్నాడు. అది ఏంటి అంటే, ఏమని చెప్పాలి తండ్రి దగ్గరికి వెళ్ళి అని చెప్పి అనుకున్నాడంటే, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడును అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనుగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చాలా దీర్ఘమైనటువంటి ప్రక్రియ, లాంగ్ ప్రాసెస్. వాడు ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు, పరిస్థితులు మారిపోయినాయి. ఆ మనుషుడికి, ఆ కుమారుడికి మనస్సు మారింది. అక్కడి నుంచి ప్రయాణమై తిరిగి ఇంటి ముఖం పట్టాడు, తండ్రి దగ్గరకు వచ్చేసినట్టు రాయబడింది. అంతా చాలా సంగ్రహంగా, చాలా క్లోజ్గా, చాలా అంటే దీర్ఘమైనటువంటి వృత్తాంతాన్ని తగ్గించి పొట్టిదిగా చేసి అక్కడ రాయబడింది. కానీ చాలా అర్థం ఉంది దాంట్లో. వారి దగ్గర ఒక మంచి మెరిట్ ఏంటి అంటే, తండ్రికి క్షమించేటటువంటి గుణం ఉందో, లేదంటే ఆయన మంచివాడు అనేటటువంటి అవగాహన ఆ బిడ్డ హృదయంలో ఉంది, ఎంతో కొంత అడుగులో ఉంది. తిరిగి తండ్రి దగ్గరకు పోతాననేటువంటి ఆలోచన. నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, జీవితం అంతా సర్వనాశనం అయిపోయినప్పుడు, నువ్వు బయటికి, ఆ గుంటలో నుంచి నువ్వు బయటికి తీసుకోలేనప్పుడు, చాలా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోయి, పాపంలో పడిపోయి ఉండొచ్చు, ఆస్తి అంతా నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు, నీ శరీరం అంతా నువ్వు చేసినటువంటి పాపం వల్ల ఏమండి దుర్గంధంతో, దుర్వాసంతో నిండుండొచ్చు.
నీ మనసులో ఏమాత్రం కూడా సమాధానం లేకపోవచ్చు. అయినా కూడా, అటువంటి పరిస్థితుల్లో అయినా కూడా నీ యొక్క మనస్సుని, నీ యొక్క హృదయాన్ని యేసు వైపుకు తిప్పితే నీకు జవాబు లభిస్తుంది. యేసు వైపు నీ హృదయాన్ని నువ్వు తిప్పుకుంటే దేవుని యొక్క కృపని, ప్రేమని నువ్వు పొందగలుగుతావు. ఈ తప్పిపోయినటువంటి కుమారుల్లో ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణము ఏమిటి అంటే, వాడు మనస్సు మారిన తర్వాత వాడు తన తండ్రి దగ్గరికి పోవాలని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చాడు. నీ జీవితంలో నువ్వంతా పోగొట్టేసుకొని, సర్వం నాశనం చేసుకొని, ఏ కారణం వల్లైనా కావచ్చు, నీకు ఎటువంటి సహాయము అందకపోవచ్చు, ఎవ్వరూ నీకు చెయ్యెత్తి ఒక చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవచ్చు. నీ యొక్క మనస్సుని, నీ యొక్క హృదయాన్ని యేసు వైపుకి తిప్పి ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయము అందజేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. సరే, దానికి తర్వాత వస్తామండి. ఈ కుమారులో ఉండేటటువంటి ఆ 2 లక్షణాలు. ఒకటి, ఆలోచన మొదలైంది. నువ్వు ఆలోచించు, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకు ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది, నా శరీరము ఈ విధంగా కృషించిపోయేదానికి కారణం ఏంటి, నేను చేసినటువంటి పాపాలు దేవుడికి వ్యతిరేకంగా చేశాను, నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి, నా భార్యకి వ్యతిరేకంగా, నా పిల్లలకి వ్యతిరేకంగా, నా స్నేహితులకి వ్యతిరేకంగా, అనేక రకమైనట్టుగా అందరికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అనేటటువంటి ఆ మనస్సు, దాన్నే మారు మనస్సు మారమనేటువంటి నువ్వు దాన్ని ఆలోచించుకోవాలి. దాని మీద నువ్వు సమయం పెట్టాల. థింక్ చేయి, ఆలోచించు. ఉత్తగినే గుడ్డిగా, బ్లైండ్గా ఇదంతా జరగాల్సింది జరగక మానదు, ఇదంతా విధివ్రాత అనేటటువంటి ఫ్యాటలిజంలోకి నువ్వు పోకు. ఇదంతా నా కర్మ, జరగకుండా జరిగేది మానదు అనేటటువంటి ఆ సిద్ధాంతంలోనికి నువ్వు పోకు. నీ పరిస్థితి ఏదైనా యేసు మార్చగలడు. నీ జీవితాన్ని యేసు మార్చగలడు. చూడండి ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఈ కుమారుడు తండ్రి వైపుకి వస్తూ ఉన్నాడు. అయితే నేను మొదట్లో మీకు ఏం చెప్పాను, తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి మాట చెప్పాలి అని అనుకున్నాడు కదా ఈ కుమారుడు. ఏమని చెప్దాం అనుకున్నాడు, నీ కూలివానిలో నన్ను ఒకనిగా పెట్టుకొనుము అన్నాడు. చెప్తాను అన్నాడు. కారణం ఏంటంటే, అతడు చెప్పినటువంటి కారణం ఏంటి అంటే అండి, నా తండ్రి ఇంట్లో కూలి వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, అంత మాత్రం చాలు అనుకున్నాడు. కానీ ఇంకొక విషయం కూడా ఉందండి, అది ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నువ్వు ప్రారంభంలో మొట్టమొదటిగా తండ్రి ఇంట్లో ఉండేటటువంటి ఆ రిస్ట్రిక్టెడ్ అట్మాస్ఫియర్, అంటే పరిధులు కలిగినటువంటి వాతావరణం, హద్దులు మేరలు ఉండేటటువంటి ఒక ప్రదేశం అది తండ్రి గృహం అంటే కదా అండి. నీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడేదానికి, పాటలు పాడేదానికి, గానా బజానా చేసేదానికి, తాగేదానికి, వ్యభిచారం చేసేదానికి, వేసలతో గడిపేదానికి తండ్రి గృహంలో నీకు స్వేచ్ఛ ఉన్నది కదా. ఇప్పుడు అటువంటి దాంట్లో నుంచి బయటపడ్డావు నువ్వు, అంటే అటువంటి ఇరుకైనటువంటి ఇబ్బందులు. నువ్వేమంటున్నావు ఇప్పుడు, తండ్రి గృహంలో ఉండేటటువంటి ఒక కూలివానిగా నువ్వు చేరాలనుకుంటున్నావు ఆ కుమారుడు యొక్క మాటల్లో. ఇప్పుడు మనం చెప్పేటటువంటి మాట ఏంటి అంటే అండి, వీడు ఇంత స్వేచ్ఛను అనుభవించాడు, బయట తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి స్వాతంత్రాన్ని అనుభవించాడు, దానివల్ల వచ్చిన ఫలితాన్ని చూశాడు. ఇప్పుడు ఏమంటాడంటే, కూలివానిగా పెట్టుకో తండ్రి అని చెప్పి తండ్రిని అడుగుతాను అంటాడు. ఒక విషయాన్ని నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే, ఈ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా తండ్రి నన్ను నీ కూలివానిగా చేసుకో అని చెప్పి ఈ కుమారుడు అంటున్నాడంటే దాంట్లో ఉండేటటువంటి అర్థం ఏంటో తెలుసా అండి, కూలివాడు మోసేటటువంటి కాడే నేను మోస్తా, కూలివాడు మోసేటటువంటి కాడే, నా తండ్రి గృహంలో కూలివాడు మోసేటటువంటి కాడే నేను మోసేదానికి సిద్ధంగా ఉన్నా. కాడే మొయ్యడము అంటే దాని అర్థం ఏమిటి అంటే అండి, ఒకదానికి నువ్వు లోబడ్డమని అర్థం. తండ్రి యొక్క అధికారానికి, ఆయన నియమించేటటువంటి హద్దులకి, పరిమితులకి నువ్వు లోబడ్డం అని అర్థం. కాడ తీసుకోవడం అంటే, నువ్వు తండ్రి దగ్గర కూలివానిగా చేరేదానికి ఇష్టపడుతున్నావు అంటే, కూలివాడు మోసేటటువంటి కాడ నువ్వు కూడా మొయ్యాల. దానికి ఒప్పుకుంటున్నాడు, దానికి మనసుని సిద్ధపరచుకున్నాడు ఆ పరాయి దేశంలో ఉన్నప్పుడే.
విల్ యాక్సెప్ట్ దోస్ రిస్ట్రిక్షన్స్. ఐ విల్ కమ్ అండర్ ద యోక్ ఆఫ్ మై ఫాదర్స్ యోక్. అంటే ఆ విధంగా చెప్పాలంటే ఆ కాడ యొక్క భారము, దాంట్లో ఉండేటటువంటి పరిమితులు, ఇవన్నీ కూడా నేను ఒప్పుకుంటా. కూలివాడికి ఏమి స్వేచ్ఛ ఉంటుందండి? కూలివాడికి ఏమి స్వాతంత్రం ఉంటుందండి? ఏమైనా ఉంటుందా? ఏం చేస్తాడు కూలివాడు? ఎవరైతే కూలికి పెట్టుకున్నాడో వాడు చెప్పింది చేయాలా, అంతే కదా. అంతకు మించి ఏం స్వేచ్ఛ? ఈయన ఇష్ట ప్రకారం జరిగించుకునే దానికి అక్కడ ఛాన్స్ లేదు కదా. సో ఈ కుమారుడు ఏమంటాడంటే, అంటే దాని సారాంశం ఏమిటంటే, ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే, నేను విస్తారమైనటువంటి ఆస్తితో నా తండ్రి ఇంట్లో నుంచి బయటపడ్డా, నా దగ్గర ఒకప్పుడు చాలా ఆస్తి ఉండింది, స్వేచ్ఛగా స్వాతంత్రంగా బ్రతికా. చివరికి నేను ఏ స్వేచ్ఛ అయితే కావాలనుకున్నానో, ఏ స్వాతంత్రం అయితే కావాలనుకున్నానో అది నేను పొందలేకపోయా. ఈనాడు నాకు తినేదానికి తిండి లేదు, స్వేచ్ఛ లేదు. దేర్ ఇస్ నో ఫ్రీడమ్ టు ఈట్. తల మీద ఒక రూఫ్ లేదు, ధరించేదానికి చెప్పులు లేవు, బట్టలు సరిగ్గా లేవు. ఇది ఆ కుమారుడు యొక్క స్వేచ్ఛ సాధించినటువంటి ఫలితం. పరిమితులు లేనటువంటి స్వేచ్ఛ, పరిమితులు లేనటువంటి స్వాతంత్రం. ఇప్పుడు ఏంటి సంగతి? ఇప్పుడు ఒకటి ఆలోచించాడు, చక్కగా అనలైజ్ చేశాడండి. మెచ్చుకోవాలి ఆ కుమారుడిని. ఏంటి అంటే, ఈ రకంగా చెప్పుకోవచ్చు, ఈ లోకము, ఈ బూటకపు లోకము, ఈ అబద్ధపు లోకము, ఈ మోసపూరితమైనటువంటి లోకము ఇచ్చేటటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాల కంటే నా తండ్రి గృహంలో కూలివానిగా నాకు గొప్ప స్వేచ్ఛ, ఆదరణ, సమృద్ధి నాకు కలుగుతాయి. అంటే ఈ లోకంలో ఉండేటటువంటి ఈ ఆకర్షణ, దాని చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి రీతులు, మనుషుల్ని ఆకర్షించడం, ఆ యొక్క లోకపు వ్యవస్థలో నలిగిపోయేటట్లు చేయడం, ఏమండి, నిజమైనటువంటి స్వేచ్ఛ అనుకొని జనాలు దాని వెంబడి పోవడం, చివరికి దేనికి దారి తీస్తుందంటే సర్వనాశనానికి దారి తీస్తుంది. నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నా, కరువు వచ్చింది దేవుడికి స్తోత్రం, వాడికి తినేదానికి తిండి లేదు దేవునికి స్తోత్రం, వాడికి కట్టేదానికి బట్ట లేదు దేవునికి స్తోత్రం, వాడు పందుల పొట్టుతో కడుపు నింపుకోవాల్సి వచ్చింది దేవుడికి స్తోత్రం. ఎందుకో కారణం చెప్పేదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, వాడు తనకుండేటటువంటి ఆస్తితో ఆ పరాయి దేశంలో ఆ పాపంలో జీవిస్తూ, ఆ వ్యభిచారంలో జీవిస్తూ, ఖర్చు పెట్టుకుంటూ దాంట్లో కానీ వాడు అభివృద్ధి చెందుంటే, వాడు దాంట్లో ఆ ఈవిల్లో ప్రాస్పర్ అయి ఉంటే, వాడి సిన్ఫుల్ వేస్ లో వాడు ప్రాస్పర్ అయి ఉంటే, వాడు ఎప్పుడు కూడా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినటువంటి వాడు కాదు. దేవుని యొక్క జ్ఞానము శోధింప శక్యము కానటువంటిది. ఆయన ఏర్పాటు చేసి ఆయన పిలుచుకున్నటువంటి పిల్లల జీవితాల్లో కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆయనే ఆ కరువు పంపించాడని చెప్పి నేను చెప్పడంలే, ఆయనే వాడిని పేదవాడిగా చేశాడని చెప్పి నేను చెప్పడంలే, ఆ డిబేట్లోకి నేను ఎంటర్ కావడంలే. కానీ అవి వచ్చినాయి. ఆ వచ్చినందుల కొరకు దేవుడు కృతజ్ఞతలు. ఎందుకంటే దేవుడు ఆ పరిస్థితుల్ని ఉపయోగించుకొని వాడికి మారు మనసు కలిగేదానికి అవకాశం ఇచ్చాడు. కానీ వారితో ఉన్నటువంటి స్నేహితులు అటువంటి మారు మనసు పొందేదానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు ఎప్పుడు పొందుతారో మనకు తెలియదు, ఏమండి, దేవుని ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు. కానీ ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డ విషయంలో మాత్రము ఇటువంటి ఇరుకు, ఇటువంటి ఇబ్బంది, ఇటువంటి కష్ట పరిస్థితి, ఇటువంటి దుఃఖ పరిస్థితులు ఎదురయ్యాయి. కారణం ఏంటంటే దేవుని వైపుకు తిప్పుకోవడము దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు వాడు బేరేజ్ వేసుకున్నాడు. బేరేజ్ వేసుకుని నా తండ్రి గృహంలో కూలివానిగా కాడ మోయడము, ఆ లోకంలో నాకు లభించేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల కంటే ఎన్నో రెట్లు మేలైనటువంటిది. కూలివాడే కావచ్చు, కాడి మోయడమే కావచ్చు, కానీ ఆ వ్యర్థమైనటువంటి లోక వ్యవస్థ కంటే,
ఆ మోసపూరితమైనటువంటి ఆ లోక వ్యవస్థ కంటే, ఆ వ్యవస్థ కంటే, దాంట్లో ఉండేటటువంటి ఆకర్షణలు, దాంట్లో ఉండేటటువంటి విచిత్రమైనటువంటి పనులు, వీటన్నిటికంటే కూడా నా తండ్రి గృహంలో కూలివానిగా బ్రతుకుట నాకు ఎక్కువ స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆదరణ కలిగజేస్తాయి. ఆ సత్యము వాడికి దొరికిందని. దేర్ ఇస్ మోర్ ఫ్రీడమ్ ఇన్ హిస్ ఫాదర్స్ హౌస్ యాజ్ ఏ హైర్డ్ సర్వెంట్. ఇక్కడ ఒక 2 విషయాలు చెప్తాను. ఈ వాక్యభాగం చదువుకునేటప్పుడు 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి ఏంటంటే, కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను నీ కూలివానిలో ఒకనుగా పెట్టుకొనమని చెప్పి అడగతానని అనుకున్నాడు కదండి. అక్కడ వాడబడినటువంటి మాట ఏమిటి అంటే కూలివాడు అనేటటువంటి పదం. తండ్రి ఈ కుమారుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి దాసులకి ఆజ్ఞాపిస్తాడు, ప్రశస్త వస్త్రంను త్వరగా తెచ్చి కట్టుడి, చేతికి ఉంగరము, తర్వాత పాదాలకి జోళ్ళు, ఇవన్నీ కూడా పెట్టండి, కొవ్విన దూనం. ఎవరితో చెప్పాడు? దాసులతో చెప్పాడు. కుమారుడు ఏమంటాడు? కూలివానిగా పెట్టుకోమంటాడు. ఈ 2 పదాలు భిన్నమైనటువంటి పదాలు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది అక్కడ. కుమారుడు ఏమంటాడంటే నన్ను కూలివానిగా పెట్టుకోమంటాడు. ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే యూ టేక్ మీ యాజ్ యువర్ హైర్డ్ సర్వెంట్, ఏ హైర్లింగ్, హైర్డ్ సర్వెంట్, కూలివాడు. అర్థం ఏంటి అంటే కూలివాడు పొద్దున పూట వస్తాడు, పొద్దున్నే వస్తాడు పనికి, సాయంత్రం దాకా పని చేస్తాడు, జీతం ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాడు, వాడు కూలివాడు. హీఈస్ ఏ హైర్డ్ సర్వెంట్, హీఈస్ నాట్ ఏ సర్వెంట్ ఈవెన్. ఈ హైరార్కీలో ద లీస్ట్ ఏంటి అంటే హైర్డ్ సర్వెంట్. ఎందుకంటే పొద్దున్నే వస్తాడండి, పని అంతా చేస్తాడు, యజమానుడు ఎంత డబ్బులు ఇస్తే ఎంత వేజెస్ మాట్లాడుకున్నాడో అది తీసుకొని వెళ్ళిపోతాడు. తండ్రి దాసులను పిలిచి ప్రశస్త వస్త్రము తొలగమన్నాడు కదా, వాళ్ళు దాసులు, దే ఆర్ స్లేవ్స్. దాసులకి కూలివానికి తేడా ఏంటి అంటే అండి, ఈ స్లేవ్స్ అనేటటువంటి వాళ్ళు, దాసులు అనేటటువంటి వాళ్ళు యజమానుడు ఉండేటటువంటి గృహంలో నివసిస్తారు. యజమానుడి దగ్గర వాళ్ళకి భోజనం లభిస్తుంది, యజమానుడి దగ్గర వాళ్ళకి బట్టలు లభిస్తాయి, యజమానుడి యొక్క గృహంలో నివాసం ఉంటారు. వాళ్ళ యొక్క బాగోగులంతా యజమానుడు చూసుకుంటాడు. అక్కడ సెక్యూరిటీ ఉంది, అక్కడ ఒక సేఫ్టీ ఉంది. ఏమండి, అక్కడ పడుకొని నిద్రపోతారు. దే ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఓనర్, మాస్టర్. యజమానుడు యొక్క సొత్తు ఎవరు? ఈ దాసులు అనేటటువంటి వాళ్ళు. కానీ ఈ కూలివాడు అనేటటువంటి వాడు, ఈ హైర్డ్ సర్వెంట్ అనేటటువంటి వాడు, హీ డస్ నాట్ బిలాంగ్ టు ద హౌస్, హీ డస్ నాట్ బిలాంగ్ టు ద మాస్టర్. మాస్టర్కి వీడి మీద హక్కులు ఏముండవు. అంటే ఈ హైరార్కీలో స్లేవ్ అనేటటువంటి వాడు ఒకడు ఉంటాడు, యజమానుడి సొత్తు, సర్వెంట్లు ఉంటే ఉండొచ్చు. ఏమండి, అన్నిటికంటే లోయర్ లెవెల్లో ఈ కూలివాడు అనేటటువంటి వాడు ఉంటాడు. ఆ దాసుని యజమానుడి గృహంలో వీడికి ఏ హక్కు ఉండదు, పని చేయాలా, జీతం తీసుకొని వెళ్ళిపోవాలా. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే అండి, వాడు ఏమనుకుంటున్నా అంటే నన్ను నీ దాసునిగా చేసుకోమని చెప్పి కూడా వాడు అడగడం లే. కుమారుడు సంగతి అటు దూరంగా ఉంచండి. ఎందుకంటే దాసుడు అనేటటువంటి వాడు యజమానుడి దగ్గర ఉంటాడు, వాడి స్టేటస్ కొంచెం గొప్పది, దాసుడి యొక్క స్థితి మెరుగైనటువంటిది, దాంట్లో కొంచెము క్షేమం ఉంటుంది, కొంచెము భద్రత ఉంటుంది, కొంచెం కాపుదల ఉంటుంది, భోజనం లభిస్తుంది, బట్టలు లభిస్తాయి, తల మీద ఒక రూపు ఉంటుంది. దానికోసం అడగడం లే కుమారుడు, ఇంకా దానికంటే తక్కువ దీమని చెప్పి అడుగుతున్నాడు. ఆ స్థాయిలో ఆలోచించాడండి. అంత లోతుగా పరివర్తన అనేటటువంటిది వచ్చింది. ఈ కుమారుడు తండ్రి గృహానికి పోవాలి అని చెప్పి ఆలోచించుకున్నప్పుడు తన గురించి తాను పరీక్షించుకుంటున్నాడు. ఏ విధంగా పరీక్షించుకుంటున్నాడు చూడండి, ఎంత పక్షపాతం లేకుండా తన గురించి తాను పరీక్షించుకునేటప్పుడు, అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు ఈ యొక్క కుమారుడు ఎటువంటి పక్షపాతం లేకుండా
తన్ను తాను ఏమాత్రం కూడా సమర్థించుకోవడంలే. హీఈస్ నాట్ జస్టిఫైయింగ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను నిజాయితీగా పరీక్షించుకుని బేరీజు వేసుకుని సెల్ఫ్ ఎగ్జామినేషన్ బేరీజు వేసుకుని తను చేసినటువంటి తప్పుకి ఇంత అయితే మాత్రం నేను అడగగలను అనేటటువంటి మనస్సు కలిగిందండి. జస్టిఫై చేసుకోవడంలే, సమర్థించుకోవడంలే, తప్పు అయిపోయింది నాన్న క్షమించు అని చెప్పే అనే మాటలతో రావడంలే, తప్పు అయిపోయింది నాన్న నన్ను క్షమించు అనేటటువంటి మాటలతో రావడంలే, నన్ను తిరిగి కుమారుడిగా చేసుకోమని మాటలతో కూడా రావడంలే. హీఈస్ ఓనింగ్ హిస్ సిన్. He is acknowledging his sin before his father. He is accepting it. He is confessing it before God and his father. That is unbiased self-examination about himself. Unbiased self-examination. ఎప్పుడైనా చేసుకున్నావా? సోక్రటీస్ పాతకాలంలో ఒక మాట అన్నాడు, అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. తను తాను పరీక్షించుకునేటువంటి ఒక జీవితము వ్యర్థమైనటువంటిది అని పాతకాలంలో సోక్రటీస్ అన్నట్టు ఒక నానుడి. ఈ కుమారుడు తను చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడన్నా నిన్ను గురించి నువ్వు అంత క్షుణ్ణంగా పరిశీలించుకుని నీ మీద నువ్వే తీర్పు ఎప్పుడైనా తీర్చుకున్నావా? Have you examined yourself without partiality, without justifying yourself? నిన్ను నువ్వు ఏ మాత్రం కూడా సమర్థించుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా తేట తెల్లంగా అంటే కొండ బద్దలు కొట్టినట్లు నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? దేవుడి వాక్యం తీసుకుని, లేదంటే నీ మనస్సాక్షి యొక్క సహాయంతో కానీ దేవుని యొక్క వాక్య సహాయంతో కానీ ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? హ్యావ్ యూ ఎవర్ ఎగ్జామిన్డ్ యువర్ సెల్ఫ్? సో ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది దేనికి దారి తీసిందంటే హ్యూమిలిటీ, తన్ను తాను తగ్గించుకునేటటువంటి స్థితికి తీసుకొని వచ్చింది. నా తండ్రి ముందు కుమారుడుగా నిలబడేటటువంటి అర్హత నాకు లేదు, దేవుని ముందు నేను నిలబడలేను, నేను చాలా దయనీయమైనటువంటి చాలా తక్కువ స్థితిలో, తలెత్తుకోనేటువంటి స్థితిలో, దుఃఖకరమైనటువంటి స్థితిలో, పాపపు స్థితిలో నేను పడి ఉన్నాను అనేటటువంటి మనస్సు ఆ కుమారుడికి కలిగింది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది, నువ్వు పరీక్షించుకోవడం అనేటటువంటిది వాస్తవంగా జరిగితే నీ దగ్గర హ్యూమిలిటీ అనేటటువంటిది, తగ్గించుకోవడం అనేటటువంటిది ఆ స్వభావం వచ్చేదానికి అవకాశం ఉంది. నువ్వు ఎగ్జామిన్ చేసుకోకుండా నిన్నెప్పుడు నువ్వు సమర్థించుకుంటూ నేనే మంచివాడిని, నాలో ఏ లోపము లేదు అని ఎప్పుడూ సమర్థించుకుంటూ ఎంతసేపు వేరే వాళ్ళ మీద వేలెత్తి చూపిస్తూ ఉంటే నీ దగ్గర దీనత్వము వచ్చేదానికి అవకాశమే లేదు. యు కెనాట్ బి ఏ హంబుల్ పర్సన్. చేయలేవు నువ్వు అది. తర్వాత ఈ కుమారుడు తండ్రి యొక్క దాతృత్వం గురించి, మంచితనం గురించి అవగాహన ఉంది. కొద్ది గొప్ప పనిలో పనిగా ఒక మాట చెప్తానండి, అంటే దాంట్లోకి మనం పోము, వివరాల్లోకి పోము. ఇంకొక కుమారుడు ఉన్నాడు చూసారా, ఇంట్లో ఉన్నాడు. ఆ కుమారుడికి ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది, తన్ను తాను తగ్గించుకోవడం అనేటటువంటిది, తండ్రి యొక్క దాతృత్వం అనేటటువంటిది, తన యొక్క దీనస్థితి అనేటటువంటిది ఎప్పుడు బోధపడలే. కానీ ఈ కుమారుడికి వచ్చింది దేవుడి యొక్క కృప వల్ల. సో కుమారుడు ఏమి ఆలోచిస్తూ ఉన్నాడంటే, నా తండ్రి గృహంలో కూలీగా నేను మోసేటటువంటి ఆ కాడ, ఆ బయట ప్రపంచంలో, ఆ లోక మార్గంలో, ఆ లోక వ్యవస్థలో, దాని ఆకర్షణల్లో, దాని యొక్క రీతుల్లో, వాటిల్లో ఉండేటటువంటి స్వేచ్ఛ కంటే, స్వాతంత్రం కంటే నా తండ్రి గృహంలో కూలిగా ఉంటూ ఆయన కాడు మోయడంలో నాకు ఎక్కువ స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆదరణ, ప్రేమ లభిస్తున్నాయి. చూడండి, షిఫ్ట్ అయిపోయింది మైండ్, ఇంకొక దానికి వచ్చేసింది. నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి స్వాతంత్రము ఎక్కడుంది అనేటటువంటిది ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. అది తండ్రి గృహంలో ఉంది అని చెప్పి తెలుసుకున్నాడు.
ఈ జీవితంలో నువ్వు యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తని నువ్వు తృణీకరిస్తూ దాన్ని అంగీకరిస్తే చాలా పరిమితులకు లోబడాల్సి ఉంటుందని నువ్వు ఆలోచిస్తూ ఈ లోకము వెంబడిపోయి లోకం యొక్క రీతిని అనుసరిస్తూ దాని పద్ధతుల్ని అనుకరిస్తూ దాని యొక్క నమూనాలోకి నువ్వు కానీ మలుచుకున్నావంటే నువ్వు చాలా దీనమైనటువంటి స్థితిలోనికి, నాశనకరమైనటువంటి స్థితిలోనికి నువ్వు ప్రవేశిస్తావు. లోకము నీకేమీ చేయదు. లోకం యొక్క పద్ధతులు, లోకం యొక్క రీతులు, లోకం యొక్క విధానము, దాని యొక్క ఆశలు, అది నీకు ఇచ్చేటటువంటిది, దాని యొక్క రంగులు, దాని యొక్క ఆకర్షణ ఏమి కూడా నీ యొక్క ఆత్మని కానీ, నీ శరీరాన్ని కానీ, నీ మనసుని కానీ బలపరిచేటటువంటివి, నిన్ను దేవుడికి దగ్గరికి చేర్చేటటువంటివి కావు. కానీ ఆ లోకంలో నీకు భక్తి అనేటటువంటి ఒక ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్, అంటే భక్తి అనిపించేటటువంటి హంగులు, రంగులు లోకంలో నీకు కనిపిస్తాయి. అక్కడ కూడా నీకు మతము, మత వ్యవస్థ, దేవుడు, భక్తి, పాటలు, భజన ఇవన్నీ కూడా నీకు కనిపిస్తాయి. కానీ దాంట్లో లోపించినటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క శక్తి అనేటటువంటిది దాంట్లో ఉండదు. ఆకారం ఉంటుంది, స్వరూపం ఉంటుంది, కానీ దాంట్లో దేవుని యొక్క శక్తి అనేటటువంటిది ఉండదు. అవన్నీ కూడా లోకంలో నీకు దొరుకుతాయి. అక్కడ కూడా నీకు దేవుడు, బాటలు ఇటువంటివన్నీ కూడా లభిస్తాయి. కానీ నీకు నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధము నీకు ఎక్కడా ఎప్పుడు లభిస్తుంది అంటే నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు నీకు దేవునితోటి నిజమైనటువంటి సహవాసం లభిస్తుంది. నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని నువ్వు పొందుతావు. నిజమైనటువంటి స్వేచ్ఛ, క్రీస్తు ప్రభువును నువ్వు రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆయన్ను నువ్వు దేవుడుగా అంగీకరించినప్పుడు, ఆయన యొక్క కాడి క్రిందకి నువ్వు వచ్చినప్పుడు నిజమైనటువంటి స్వేచ్ఛ నువ్వు అనుభవిస్తావు.